రండి ఆ జాతకం పాపం అనవసరంగా అన్యాయం అయిపోయాడు కదా. సో ఆలస్యం చేయకుండా హీజ్ అ రైటర్, డైరెక్టర్, యాక్టర్ అవసరాల శ్రీనివాస్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో తెలుగుదనం అంటాం కదా, ఆయన మాట్లాడుతుంటే కూడా అత్యద్భుతంగా ఉంటుంది తెలుగు. ఆయన సినిమాల్లో కూడా అది కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అవసరాల గారు. థ్యాంక్ యూ. ఏంటి అందరూ ఏదో పెద్ద జాతకం తప్పు చెప్పానంటే ఒక మర్డర్ చేస్తాడు, లాస్ట్లో ఒక మర్డర్ చేశాడు, అది నేనే అయ్యాను. సో నా జాతకం తప్పు కాదండి, నేను చెప్పింది కరెక్టే. ఓ మీ జాతకమే చెప్పారు అక్కడ మీరు. నీ జాతకం చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఫస్ట్ మోహన్ కృష్ణ గారి గురించి చెప్పాలంటే, రచయితగా సినిమా దర్శకుడిగా ఆయన మీ అందరికీ తెలుసు. కాకపోతే ఆయన పర్సనాలిటీలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, నేను నోటీస్ చేస్తే నాకు సినిమాలో అయిన ఫ్రెండ్షిప్స్ అన్నీ ఆయన సినిమాలో పనిచేస్తున్నప్పుడు ఎక్కువయ్యాయి. నిజంగా. ఎందుకంటే ఆయన సెట్లో ఎవ్రీ పని సో జోవియల్, అంటే ఆయన ఎనర్జీయే మొత్తం సెట్ అంతా కూడా ఉంటుంది. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. అండ్ నాకు మీరు కామెడీ సినిమాలు ఇంకా ఎక్కువ చేస్తూ ఉండాలన్న కోరిక ఉంది సార్. ఎందుకంటే ఇందాక ప్రివ్యూ క్లిప్స్ చూస్తుంటే అందరు పళ్ళు ఒక్కొక్కడి నోట్లో 32 ఉన్నాయని ఖచ్చితంగా నిర్ధారించుకునే సినిమా మీ సినిమా. రూపా ఎస్ 32 ఉన్నాయి. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా అందరూ చూశారు కాబట్టి నటుల గురించి నేనేం చెప్పగలను. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ అంటే ఒక ఆల్రౌండ్ నటుడుగా దర్శిని అంటే ఒకసారి చూసిన విధంగా మళ్ళీ దర్శనం ఇవ్వట్లా. ప్రియదర్శి ఎందుకు ఇన్ని రూపాలు మారుస్తున్నావు, హై రూపా. అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అంటే సెట్లో చేస్తున్నప్పుడు కంటే సినిమా చూస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఆ రింగ్ తీసేసే సీన్లో వాట్ పర్ఫార్మెన్స్ అనిపించింది రూపా. కంగ్రాచులేషన్స్. అండ్ కిషోర్ నిజంగా అంటే కిషోర్ స్క్రీన్ మీద ఉంటే డైలాగులు కూడా వినిపించినంత ఎనర్జీ ఉంటుంది థియేటర్లో. అది ఎట్లా. అండ్ హర్ష, నిజంగా నాకు మీ నటన అంటే చాలా ఇష్టం అండి. అండ్ భార్గవ, థ్యాంక్ యూ. విందా గారు, అండ్ వాట్ ఎ జర్నీ విత్ యూ సార్. ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ హ్యావ్, అంటే నేను అత్యధికంగా సినిమాలు అంటే విందా గారి కెమెరా వెనుకుంటే నేను ముందు ఉండడం జరిగిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ విందా గారు. అండ్ కృష్ణప్రసాద్ గారు, ఎందుకు కాల్ దించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ లేదు, నాకు భయం వేస్తుంది, నేను 2 అడుగులకు వెళ్ళాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ ఫ్యామిలీ. జెంటిల్మెన్ దగ్గర నుంచి, యాక్చువల్లీ జెంటిల్మెన్ ముందు నుంచి మనం మాట్లాడుకోవడం మొదలు పెట్టాము. అండ్ నన్ను కూడా మీ మీ ఫిల్మోగ్రఫీలో నా పేరు కూడా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అశోక్ కుమార్ గారు. అంటే నాతో ఆయన జో అచ్యుతానందలో పనిచేశారు, 101 జిల్లాల అందగాళ్ళలో పనిచేశారు, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయిలో పనిచేశారు. ఆయన్ని డైరెక్ట్ చేయడం నేను బాగా ఎంజాయ్ చేస్తాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నివిత చాలా మంచి నటి. మీరు 101 జిల్లాల అందగాడు చూసినప్పుడు కూడా ఆ అమ్మాయి భలే చేసిందని చెప్పారు కదా సార్. అండ్ ఇంకా మంచి పాత్రలు రావాలని, అండ్ మీ వెర్సిటాలిటీ అందరికీ తెలియాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంత ప్రాజెక్ట్ని, అంటే లాస్ట్లో మీరు క్లైమాక్స్ చూసినట్టయితే ఉన్న నటులందరూ అక్కడే ఉంటారు. అండ్ ఇటువంటి ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం, ఎస్పెషల్లీ స్కెడ్యూలింగ్ దాంట్లో ఆలోచించినట్టయితే కనుక. సురేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ నన్ను మీరు నెక్స్ట్ సినిమాలో కూడా ఇంతే జాగ్రత్తగా తొందరగా పంపించేస్తూ లేట్గా పిలుస్తూ ఉండాలని. అండ్ డైరెక్షన్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వంశీ వండర్ఫుల్. అండ్ గీత గారు చెప్పండి. అయిపోయింది. ఏం సందేహం లేదు, మీరు మంచి డైరెక్టర్. ఏం సందేహం లేదు, మీరు మంచి యాక్టర్ కూడా. ఏం సందేహం లేదు, మీరు మంచి జాతకం కూడా చెప్తున్నారు. ఏది నా జాతకం చెప్పండి ఒకసారి. అమ్మయ్య, నాకున్న 3 సందేహాలు ఇవి తీర్చేసింది. థ్యాంక్ యూ. ఈ ఈవెంట్ చాలా బాగా చేయబోతున్నారని తెలుస్తుందండి. ఆల్మోస్ట్ సగం వరకు కాకపోతే 11 నుంచి రేఖ 1:30 వరకు ఉంది. నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఏమంటారు ఇప్పుడు మరి, ఇక్కడే ఉండమంటారా 11, 1:30 వరకు? లేదు. థ్యాంక్ యూ సో మచ్. 1:30 లోపు ఏమైనా జరగాలి, మీకు కాల్ వస్తుంది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని చూడండి. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఎవరిని పిలుద్దాం?
ఎలాగో పాటతో స్టార్ట్ చేశాం కాబట్టి వెన్నెలంత చల్లగా సారీ హాయిగా